కథా స్రవంతి. మా బామ్మ బయోగ్రఫీ కథ రచన శ్రీ వారణాసి సుధాకర్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ వారణాసి సుధాకర్ భాస్కర మహాలక్ష్మి సుందర్రామయ్య దంపతులకు తణుకులో జన్మించారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఎల్ఐసిలో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. కాలేజీ రోజుల్లో విజయ్ చిత్రలో పెట్టిన వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి పొందారు. ఫేస్బుక్ గ్రూపుల్లో సుమారు 200 కథలు రాశారు. ప్రస్తుతం కథలు రాయడం, మిత్రులకు ఉపయోగపడే వివిధ సమాచారాలు అందిస్తూ ఉండడం కాలక్షేపం, ముఖ్యమైన వ్యాపకం. వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే మా కుటుంబం అందరికీ మా బామ్మ లక్ష్మీ నరసమ్మ గారు వైకుంఠ ప్రాప్తి పొందిన విధానం గుర్తొచ్చి తీరుతుంది. ఆ రోజు ఆవిడ తన 90వ ఏట వీధిలోకి దేవుడు పల్లకి ఎక్కి ఊరేగింపుగా వస్తే పళ్ళెంలో బియ్యం, బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు, ఒక అగరొత్తి పెట్టుకుని వెళ్ళి ఇచ్చి దేవుడు ఆశీస్సులు తీసుకుని తిరిగి ఇంట్లోకి వస్తూ వీధి అరుగు మీద కూలబడిపోయి సునాయాస మరణం పొందిన పుణ్యాత్పురాలు, ధన్యజీవి. ఏ బాధ పడకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా ప్రాణం విడవడం అనేది ఒక వరం అని అందరూ భావిస్తారు, కోరుకుంటారు, దేవుడికి మొక్కుకుంటారు. అలాంటి వరాన్ని పొందిన మా బామ్మ మా అందరి కళ్ళలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. బాల్యం, పెళ్లి. ఆవిడ 1920 ప్రాంతంలో పుట్టినట్టు చెబుతూ ఉండేది. ఆవిడికి పుట్టిన తేదీ సర్టిఫికెట్టే లేదు. బామ్మ, నువ్వెప్పుడు పుట్టావు అని మేము అడిగితే, గాంధీగారు మా ఊరు వచ్చినప్పుడు మా అమ్మకి నొప్పులు మొదలయ్యాయిట. అప్పుడు మా నాన్న పరిగెత్తికెళ్ళి మంత్రసాన్ని తీసుకొచ్చాట అని చెప్పేది. గాంధీగారు ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళారో ఇప్పుడు మనం గూగుల్లో వెతకాలి. బామ్మ, నువ్వెంతవరకు చదివావు అని అడిగితే 6వ క్లాస్ ఆనర్సు అని చెప్పేది. ఆవిడికి చదువుకోవాలని చాలా కోరిక ఉండేదిట. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి కాకుండానే పెళ్లి చేసేయాలనే సంప్రదాయాన్ని పెద్దలు నిక్కచ్చిగా పాటించేవారట. అందుకని మా బామ్మకి 11వ ఏటనే శారదా యాక్ట్ నుంచి తప్పించుకోవడానికి యానాన్ని తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేశారట. అక్కడ ఫ్రెంచి వాళ్ల పాలన కాబట్టి అక్కడ ఆ చట్టం వర్తించదట. అప్పట్లో నీకు నచ్చే తాతయ్యని చేసుకున్నావా అని అడిగితే కాబోయే అత్తగారి వడ్డాణం నచ్చి చేసుకున్నానని చెప్పేది. మా బామ్మకి 13వ ఏటే మా పెద్దత్తయ్య పుట్టిందిట. వరుసగా 6గురిని కన్నా మా బామ్మ ఏనాడు చీది మూలికి ఎరగదుట. అంత గొప్ప ఆరోగ్యం ఆవిడది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అన్ని పనులు చేసుకుంటూ, ఎడపిల్లల్ని చూసుకుంటూ, అత్తమామల్ని సేవిస్తూ గడిపేదిట. ఆవిడ చూసిన మొట్టమొదటి సినిమా చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి. అప్పటినుంచి ఆవిడ అభిమాన మెగా సూపర్ స్టార్ నాగయ్య, అభిమాన అందాల తార కన్నాంబ. కన్నాంబ అందాన్ని, డైలాగ్ డెలివరీని మొన్నటిదాకా మెచ్చుకుంటూ ఉండేది. గృహలక్ష్మి సినిమాని ఆ రోజుల్లో యూత్ 10-15 సార్లు చూసేవారట. మా బామ్మ అప్పుడప్పుడు తమ కాలం నాటి సినిమా డైలాగుల్ని చెబుతూ ఉండేది. ఒక సినిమాలో హీరోయిన్ కాంచనమాల తలుపు చాటు నుంచి హీరోతో, కాఫీ ఉప్మా రెడీ సార్ అని భర్తతో సరసమాడితే నాటి మేటి శృంగార నాయకుడు నాగయ్య తినడానికి మేము రెడీ సార్ అన్నట్ట. ఇంకా ఆ రోజుల్లో ఆ అత్యంత రొమాంటిక్ డైలాగ్ని అలనాటి యూత్ అందరూ వైరల్ చేసేసి తరచుగా దాని గురించి చెప్పుకునేవారట. తర్వాత రోజుల్లో మా బామ్మకి మల్లీశ్వరి నుంచి భానుమతి అభిమాన తార అయిపోయిందట. ఏ నోట విన్నా ఆ పాటలే, ఆ సినిమా కబుర్లేనట. చాలా కాలం మా బామ్మే మా ఇంటి భానుమతి అయిపోయి మల్లీశ్వరిలో భానుమతి పాటల్ని ముక్కుతో పాడి యథాతథంగా దింపేసేది. నడి వయసు. ఆవిడికి 40 ఏళ్ళు వచ్చేసరికి మా తాత అనారోగ్యంతో చనిపోతే 3 పిల్లల్ని పోషించే బాధ్యత ఆవిడ మీద పడింది. ఆవిడ చాలా బాధపడింది, కానీ కుంగిపోలేదు. అంతకు ముందే 3 కూతుళ్ళకి మా తాతయ్య పెళ్లిళ్ళు చేసేసేట.
ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉండేది, ఆలోచించేదిట. తనకి వచ్చే పెన్షన్ డబ్బులతోనే సొంత ఇంట్లో ఉంటూ 3 పిల్లలకి చదువులు పెళ్లిళ్లు చేసి తన బాధ్యత తీర్చుకుంది. పెద్ద కొడుకైన మా నాన్న తల్లికి అన్ని విధాలా అండగా నిలబడ్డాడుట. అప్పట్లో మా చుట్టాల్లో కొందరు పెద్దవాళ్లు పాతకాలపు సదాచారాలు పాటించమని మా బామ్మకి శిరోమండనం చేయించడం వంశాచారమని ఒత్తిడి చేస్తే మా బామ్మ ఎదిరించి నిలబడిందిట. నా జుట్టు ఆయనతో రాలేదు, ఆయనతో పోదు అని నిక్కచ్చిగా చెప్పిందిట. పోయిన వాళ్ల పట్ల ప్రేమ గౌరవం ఉండాలి, కానీ మధ్యలో మత పెద్దలు తెచ్చిన పురుషాధిక్య ఛాందస కట్టుబాట్లకు ఆవిడ మొదటి నుంచి వ్యతిరేకమేనట. ఆచారాలు నియమ నిబంధనలు మనుషులు మంచి కోసం పెట్టినవే కానీ బాధ పెట్టడం కోసం కాదు అని, ఆచారాల్ని కాలానుగుణంగా అవసరాలను బట్టి మార్చుకోవాలి అని నిక్కచ్చిగా చెప్పగలిగిన సంస్కరణవాది ఆవిడ. వృద్ధాప్యం. ఆవిడ ఎలిమెంటరీ స్కూల్ దాటి చదువుకోకపోయినా అన్ని విషయాల మీద చాలా బాగా మాట్లాడేది. భారత భాగవత రామాయణాలన్నీ చదివేసింది. పురోహితులకు కూడా రానన్ని మంత్రాలు చదివేది. మా చిన్నప్పుడు ఆవిడ పక్కనే చేరి బామ్మ కథ చెప్పు అని అడగడమే ఆలస్యం. రామాయణం, భారతం, భాగవతం, కాశీ మజిలీ కథలు, పంచతంత్రం కథలు, ఇంకా ఎన్నో కథలు ఎంత బాగా చెప్పేదో. కానీ షరతులు వర్తించేవి. అందరు పిల్లలు 9 పడుకోవాలి, పొద్దున్నే లేవాలి. మా అమ్మా నాన్నల కంటే మా బామ్మ అంటేనే మాకు భయం, భక్తి. తిట్టేది కాదు, కొట్టేది కాదు, కంటి చూపుతోనే నిలబెట్టేసేది. ఆవిడ చెప్పిన నీతి చంద్రికలు, క్రమశిక్షణా పద్ధతులే మేము మా పిల్లలకి అందించాం. ఆవిడ చెప్పిన కథల్ని ఇప్పటికీ మా మనవలకి చెబుతున్నాం. మా పిల్లలు మా పెద్దమామ్మగారి కథ చెప్పండి అని అడిగితే ఆవిడ జీవిత కథని రాణి రుద్రమదేవి మగో మాంచాల లెవెల్లో చెబితే వీళ్ళు ఆసక్తిగా వినేవారు. మా బామ్మకి ఆరోగ్య సూత్రాలు చాలా బాగా తెలుసు. ఆవిడ స్వయంగా పాటించడమే కాదు, తన పిల్లలు మనవల చేత కూడా పాటింపచేసేది. తనకెప్పుడైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే చిట్కా వైద్యాలతో నయం చేసుకునేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సంఘటన నేను చూడలేదు. బీపీ, షుగరు, కాళ్ళ నొప్పులు ఆవిడికి తెలియవు. ఆవిడ చెప్పిన ఆరోగ్య సూత్రాల్లో మచ్చుకు కొన్ని. ప్రతి 15-20 రోజులకి ఒకసారి ఇంట్లో అందరూ ఒళ్లంతా నువ్వుల నూనె రాసుకుని నలుగుబెట్టుకుని స్నానం చెయ్యాలి. ప్రతి 3 నెలలకి అందరూ వంతుల వారీగా ఆముదం, ఎప్సమ్ సాల్ట్ తాగాలి. బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి అంటూ ఉండేది. మాకు ఆముదం తాగడం కష్టంగా ఉన్నా మర్నాటికి ఒళ్ళంతా తేలిగ్గా ఉండేది. త్రేనుపులు వచ్చేవి. మా ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే వాళ్ళ మంచానికి పక్కనే ఒక బల్ల మీద సగానికి కోసిన ఉల్లిపాయలు పెట్టేది. ఎందుకు బామ్మ అంటే సూక్ష్మజీవుల్ని ఉల్లిపాయలు ఆగేస్తుంది అనేది. జ్వరం కూడా త్వరలోనే తగ్గిపోయేది. డాక్టర్లు ఎక్కువగా లేని ఆ రోజుల్లో ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడ తేలుమంత్రం, పావు మంత్రం వేస్తూనే ప్రథమ చికిత్స చేసేది. మంత్రంతో విషం ఎలా పోతుంది అని అడిగితే మంత్రం వల్ల పోదురా, మంత్రం మీదున్న నమ్మకంతో వాళ్ళకి కొంత భయం తగ్గి ధైర్యం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎలాగూ తప్పదు అనేది. మా బామ్మ తన పక్క ఎంత నీట్గా మెత్తగా వేసుకునేదో. దాని మీద పడుకుంటే మాకు వెంటనే నిద్ర వచ్చేసేది. తన మంచం పక్కనే ఒక స్టూల్ పెట్టుకుని దాని మీద ఒక బ్యాటరీ లైటు, విష్ణికర్ర, కరక్కాయ ముక్కలు, పటిక బెల్లం, తేనె, హనుమాన్ చాలీసా పెట్టుకునేది. ఇంట్లో ఎవరికైనా చిన్న పెద్ద అనారోగ్యం వచ్చినా, ముఖ్యంగా చంటి పిల్లలకి తేడా చేసినా ఆవిడ చెప్పిన చిట్కా వైద్యాలు భలే పనిచేసేవి. అసలు మా అమ్మ డాక్టర్ చదివి ఉంటే చాలా బాగుండేది అంటూ ఉండేవారు మా నాన్న. మా బామ్మ మా ఇంట్లో పండగలు, పూజలు చాలా పద్ధతిగా చేయించేది. పురోహితులు చాలరు. ఆవిడ బాగున్నంతకాలం మా ఇంట్లో సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి, నాగుల చవితి, ముక్కోటి ఏకాదశి, కార్తీక పౌర్ణమి లాంటి పండగలు, పూజల విశిష్టతలు చెబుతూ దగ్గరుండి మా అందరి చేత అన్ని పనులు చేయిస్తూ తానే మంత్రాలు చదువుతూ పూజలు మా చేత చేయించేది. ఇంకా ఒడుగులు, పెళ్లిళ్ళు వస్తే చెప్పేదేముంది, ఏది ఎప్పుడు ఎలా చేయాలో చెబుతూ ఆ సంప్రదాయాలు ఎలా వచ్చాయో చెప్పి శుభకార్యాలకు మార్గదర్శకత్వం వహించేది. మా వీధిలో అందరికీ ఈవిడ బామ్మగారే. ఆవిడ అసలు పేరే మర్చిపోయారు. అందరూ ఏ అవసరం వచ్చినా ఈవిడ సలహా కోసం వచ్చేవారు.
మా బామ్మ కట్టెలు పిడకల వంట దగ్గర నుంచి పరిణామక్రమంలో మారుతూ వచ్చిన బొగ్గులు, రంపం పుట్టు, కిరసనాయలు, గ్యాస్ స్టవ్ దాకా రోలు, రుబ్బురోలు, తిరగల వంటి పాత రాతి యుగం నుంచి నేటి మిక్సీలు, వెట్ గ్రైండర్ల కొత్త రాతి యుగం దాకా అన్నీ చూడడమే కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయింది కూడా. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. మధ్యాహ్నం మాత్రం ఓ గంట వంటింటి గడప మీద తలపెట్టి ఓ కునుకు లాగేసేది. మా అమ్మ, మీరు రిటైర్ అయిపోయారు, ఏ పని చెయ్యక్కర్లేదు, హాయిగా అలా కూర్చోండి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. శరీరం అంటే ఒక మిషను, దాన్ని ఖాళీగా ఉంచితే మనది మంచం ఎక్కిస్తుంది అంటూ దొడ్లో కొబ్బరి మట్టలు తీసుకొచ్చి ఈనెలు తీసి చీపుళ్ళు కట్టేది. వానలు పడే ముందు మా అందరి చేత మట్టి తవ్వించి పందిళ్లు వేయించి పాదులు, కూరగాయ మొక్కలు పెట్టి ఎన్నో రకాల కూరగాయలు పండించేది. చిక్కుడుకాయలు, ఆనపకాయలు, దోసకాయలు, అరటికాయలు లాంటి కూరలు విపరీతంగా కాస్తే మా వీధిలో అందరికీ ఉచితంగా డోర్ డెలివరీ చేసే డ్యూటీ మాది. మేం తిరిగి వస్తూ ఉంటే కావిళ్లతో కూరలు అమ్ముకునేవాళ్ళు మా కేసి గుర్రుగా చూసేవాళ్ళు. ఎవరైనా గుడికి వెళితే అక్కడ మెట్ల మీద కూర్చుని అడుక్కునే వాళ్ళకి దానం చెయ్యొద్దని, దూరంగా కూర్చున్న అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పేది. ఎందుకంటే మొదటి మెట్ల మీద కూర్చున్న వాళ్ళు వ్యాపార బిచ్చగాళ్ళుట, అపాత్రదానం పాపం అని చెప్పేది. ఒకరోజు కని విని ఎరిగిన ఒక విచిత్ర సంఘటన జరిగింది. మా కుటుంబం అందరం మా వీధి వైపు మొక్కల దగ్గర ఏదో పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక బిచ్చగత్తె నగ్నంగా వచ్చి అతిదీనంగా మొహం పెట్టి ఒంటి మీద చిరిగిన బట్ట కూడా లేనంత బీదరాలిగా ఏడుస్తూ నిల్చుంది. అక్కడ ఉన్న జనం, ఆడ మగ పిల్లలతో సహా అందరం షాక్ తిని కంగారు పడిపోతూ ఇంట్లోకి పరిగెత్తాం. మా అమ్మ చాలా కంగారు పడిపోతూ తాను దండం మీద ఆరేసుకున్న మంచి చీర అని కూడా చూడకుండా దాని ఒంటి మీద కప్పేసింది. ఆ బిచ్చగత్తె ఆ చీరని సావధానంగా తీసేసి తన భుజానికి వేలాడే సంచిలో కుక్కేసి ఎదురింటికి వెడుతోంది. అలా అప్పటికే 10-15 చీరలు సంపాదించి ఉంటుంది. మా బామ్మ ఒక్కసారిగా లేచి ఇంట్లోకి పరిగెత్తింది. మా బామ్మ అంతగా పరిగెత్తడం మేము ఎప్పుడూ చూడలేదు. ఓ కర్ర పట్టుకొచ్చి ఆ బిచ్చగత్తె వెనకే వెళ్ళి దాని వీపు మీద గట్టిగా కుట్టేసింది. ఊహించని ఆ పరిణామానికి అది బోరుని ఏడుస్తూ పరుగులు అంగించుకుంది. దాని వెనకాలి ఈవిడ పరుగు. అలాంటి సీను ఒక సినిమాలో పెట్టాల్సిందే. మొత్తానికి సందు చివరిదాకా దాన్ని తరిమేసి పలనాటి బ్రహ్మనాయుడిలాగా వెనక్కొచ్చింది. మా బామ్మని చూస్తే మాకే గుండెలు దడదల్లాడిపోయాయి. మళ్ళీ ఎప్పుడూ ఆ బిచ్చగత్తె మా వీధిలో కనపడలేదు. ఎప్పుడూ నవ్వుతూ శాంతంగా సినిమాలో శాంతకుమారిలా ఉండే మా బామ్మ ఆ రోజు పాత సినిమాల్లో ఆఖరి సీనులో ఆవేశంతో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కన్నాంబలాగా అయిపోతే చూడడం అదే మొదటిసారి, ఆఖరిసారి. ఇంకో రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక ఆయన రామాయణ ప్రవచనం చెబుతూ ఏదో తప్పు చెప్పేట. మా బామ్మ లేచి వెళ్ళి ఆయనకి దండం పెట్టి ఏదో చెప్పిందిట. ఆయనకి అహం దెబ్బతిని మైకులో, అన్నీ నీకే తెలుసా, అయితే మిగిలిన కథ నువ్వే చెప్పు అని అలిగేట. అంతే, మా బామ్మ మైక్ అందుకుని మిగిలిన భాగం చాలా బాగా చెప్పేసిందిట. జనం నుండి చప్పట్లుట. ఆ ప్రవచనకారుడి తాటికాయంత మొహం నిమ్మకాయంత అయిపోయిందిట. చివరిగా ఆవిడ తన 90వ ఏట కొంచెం అనారోగ్యం చేస్తే మా నాన్న, నేను 40 ఏళ్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ డాక్టర్ని ఎరా అబ్బాయి అంటోంది. ఆయనకి వాళ్ళ అమ్మమ్మ కనపడిందేమో. నవ్వుతూ ఆవిడని చెక్ చేస్తూ కొంచెం తగ్గాడు. నీకు నిమ్ము చేసిందిరా అబ్బాయి, 4 రోజులు అల్లం రసం తాగి పడుకోబోయే ముందు కాస్త కరక్కాయి బుగ్గ నెట్టుకో అని ఆ కుర్ర డాక్టర్కి సలహా ఇచ్చింది ఈ ఓల్డ్ పేషెంట్. ఈ మా బామ్మ బయోగ్రఫీలో మీ అమ్మమ్మో బామ్మో కనిపిస్తే మాత్రం అది కేవలం కాకతాళీయం కానే కాదు, వాళ్ళను ఉద్దేశించి కావాలని రాసిందే. కాబట్టి మీరు కోర్టుకు వెళ్లకుండా వాళ్ళని తలుచుకుని ఓ నమస్కార బాణం వేసుకోండి. వాళ్ళందరి పవిత్ర పుణ్యాత్మలకి మనందరి జోహార్లు, నివాళులు. మీరింతవరకు మా బామ్మ బయోగ్రఫీ కథ విన్నారు. రచన శ్రీ వారణాసి సుధాకర్, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి